ఇవాల్టి టాపిక్ వచ్చేసి 6th క్లాస్లో ఫస్ట్ చాప్టర్ నోయింగ్ అవర్ నెంబర్స్. నోయింగ్ అవర్ నెంబర్స్ అనే చాప్టర్లో మనం ఎక్సర్సైజ్ 1.1 అనేది ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్సర్సైజ్ 1.1లో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి విచ్ ఈజ్ ద గ్రేటెస్ట్ అండ్ ద స్మాలెస్ట్ అమాంగ్ ద గ్రూప్ ఆఫ్ నెంబర్స్. అంటే మనం ఇందులో గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఫస్ట్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేసుకోవాలి. ఫస్ట్ నెంబర్లో చూడండి, మనకి ఫస్ట్ నెంబర్ వచ్చేసి 15,432. నెక్స్ట్ సెకండ్ నెంబర్ వచ్చేసి 15,892. థర్డ్ నెంబర్ వచ్చేసి 15,370. నెక్స్ట్ ఫోర్త్ నెంబర్ వచ్చేసి 15,524. మరి ఇందులో మనకి స్మాలెస్ట్ నెంబర్ ఏది, గ్రేటెస్ట్ నెంబర్ ఏది అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ నెంబర్లో మనం డిజిట్స్ అనేది కౌంట్ చేయండి. ఫస్ట్ నెంబర్లో టోటల్ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5. 5 నెంబర్స్ ఉన్నాయి కదా మనకి ఫస్ట్ డిజిట్స్లో 5. నెక్స్ట్ సెకండ్ నెంబర్ చూడండి 15,892. కౌంట్ చేయండి 1 2 3 4 5. ఇవి కూడా మనకి 5 డిజిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ నెంబర్లో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయో చూడండి 1 2 3 4 5. ఇవి కూడా టోటల్ మనకి 5 డిజిట్స్. నెక్స్ట్ చూడండి 1 2 3 4 5. టోటల్ ఈక్వల్ డిజిట్స్ ఉన్నాయి కదా. మరి దీంట్లో స్మాలెస్ట్ నెంబర్ ఏది, గ్రేటెస్ట్ నెంబర్ ఏది, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నుండి చూడాలి. స్మాలెస్ట్ నెంబర్ అయినా గ్రేటెస్ట్ నెంబర్ అయినా. ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ చూడండి ఫస్ట్ నెంబర్ అనేది 1 5. ఇక్కడ కూడా మనకి 1 5. ఇక్కడ 4 డిజిట్స్లో మనకి 4 నెంబర్స్లో ఈక్వల్ ఉన్నాయా? ఇక్కడ 15 ఉంది మనకి 1 5 1 5 1 5. నెక్స్ట్ చూడండి థర్డ్ నెంబర్ చూడండి, ఇక్కడ 4 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 8. నెక్స్ట్ 3. నెక్స్ట్ 5. ఏ నెంబర్ అనేది గ్రేటెస్ట్ నెంబర్ మనకి? 4 8 3 5. ఈ 4 నెంబర్స్ని కంపేర్ చేయండి. గ్రేటెస్ట్ నెంబర్ ఏది మనకి? 8 కదా. సో మనకి సెకండ్ నెంబర్ అనేది గ్రేటెస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి మనకి 15,892 గ్రేటెస్ట్ నెంబర్. 15,892. నెక్స్ట్ మనం స్మాలెస్ట్ నెంబర్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా. స్మాలెస్ట్ నెంబర్ ఏంటిదో చూడండి. ఇక్కడ మనకి ఏముంది 4 8 అయిపోయింది, ఇది గ్రేటెస్ట్ నెంబర్. 4 3 5. 4 3 5లో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 3 కదా. 3 కాబట్టి మనకి స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి 15,370. సెకండ్ నెంబర్ చూడండి, ఫస్ట్ వచ్చేసి సెకండ్ వన్లో మనకి 25,073. నెక్స్ట్ 25,289. థర్డ్ నెంబర్ వచ్చేసి 25,800. ఫోర్త్ నెంబర్ వచ్చేసి 25,623. ఇందులో మనకి స్మాలెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫస్ట్ మనం టోటల్ డిజిట్స్ కౌంట్ చేయాలి. ఎన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి? ఫస్ట్లో ఎన్ని నెంబర్స్ ఉన్నాయి చూడండి 1 2 3 4 5. సేమ్ 5 నెంబర్స్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ ఇక్కడ కౌంట్ చేయండి 1 2 3 4 5. నెక్స్ట్ 1 2 3 4 5. 1 2 3 4 5. అన్నీ ఈక్వల్ ఉన్నాయి కదా. ఈక్వల్ ఉంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ డిజిట్ చూడాలి. ఫస్ట్ డిజిట్ చూడండి 2. ఇక్కడ 2 ఉంది మనకి. నెక్స్ట్ 2. నెక్స్ట్ 2 ఈక్వల్ ఉన్నాయి. నెక్స్ట్ చూడండి 5. సెకండ్ నెంబర్ చూడాలి. సెకండ్ నెంబర్ చూడండి 5 5 5 ఈక్వల్ ఉన్నాయి. థర్డ్ నెంబర్ చూడండి. థర్డ్ నెంబర్లో మనకి ఇక్కడ 0 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంది. కంపేర్ చేసుకోవాలి ఏది స్మాలెస్టా ఏది గ్రేటెస్ట్. ఈక్వల్ ఉంటే వదిలేసేయండి. థర్డ్ నెంబర్ చూడండి 0 ఉంది ఇక్కడ మనకి. ఇక్కడ థర్డ్ వచ్చేసి 2. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకి 8. నెక్స్ట్ 6. 0 2 8 6. ఇందులో మనకి గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? 8 కదా. 8 కాబట్టి ఈ టోటల్ నెంబర్ అనేది గ్రేటెస్ట్ నెంబర్. గ్రేటెస్ట్ నెంబర్ కాబట్టి ఇప్పుడు మన గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? 25,800. 25,800.
నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ కదా, ఇదే నెంబర్ని కంపేర్ చేసుకోవాలి. 0, 2, 8, 6. ఇందులో ఏది స్మాలెస్ట్? 0 కదా, 0 స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి 25,073 అనేది స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ థర్డ్ వన్ చూడండి. థర్డ్ వన్లో ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ 44,687. నెక్స్ట్ 44,645, 44,670, నెక్స్ట్ 44,602. ఇందులో మనం గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ మనం ఎన్ని డిజిట్స్ ఉన్నాయి చూడండి. 1, 2, 3, 4, 5. ఇందులో 5 డిజిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ కౌంట్ చేయండి. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. అన్ని ఈక్వల్ ఉన్నాయి కదా, ఈక్వల్ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ డిజిట్ చూడాలి. ఫస్ట్ నెంబర్ ఏముంది మనకి? 4. ఇక్కడ కూడా 4, 4, 4 ఈక్వల్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ నెంబర్ 4, 4, 4, 4. ఓకే. థర్డ్ నెంబర్ చూడండి 6. ఇక్కడ కూడా మనకి 6 ఉంది థర్డ్ నెంబర్. నెక్స్ట్ థర్డ్ నెంబర్ వచ్చేసి 6, 6. అంటే థర్డ్ నెంబర్ కూడా మనకి ఈక్వల్ ఉంది. నెక్స్ట్ ఫోర్త్ నెంబర్ కంపేర్ చేయండి. ఫోర్త్ నెంబర్ వచ్చేసి ఇక్కడేమో మనకి ఏముంది? 8. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకి? ఫోర్త్ నెంబర్ వచ్చేసి 4. నెక్స్ట్ ఇక్కడ ఏముంది మనకి? 7. నెక్స్ట్ 0. ఇప్పుడు ఇందులో మనకి 8, 4, 7, 0లో ఏది గ్రేటెస్ట్ నెంబర్? 8 కదా, 8 అనేది గ్రేటెస్ట్ నెంబర్ కదా. 4, 7, 0 కన్నా 8 అనేది పెద్ద నెంబర్ కదా. కాబట్టి 44,687 అనేది గ్రేటెస్ట్ నెంబర్. 44,687 అనేది మనకి గ్రేటెస్ట్ నెంబర్. మరి స్మాలెస్ట్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సేమ్ అలానే కంపేర్ చేయండి. 8, 4, 7, 0. ఇందులో ఏది చిన్న నెంబర్ మనకి? 0 కాబట్టి ఈ టోటల్ నెంబర్ అనేది మనకి స్మాలెస్ట్ నెంబర్. 44,602 అనేది మనకి స్మాలెస్ట్ నెంబర్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. 75,671, 75,635, 75,641, 75,610. ఇందులో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి? టోటల్ నెంబర్స్ కౌంట్ చేయాలి. ఇందులో 5 నెంబర్స్ ఉన్నాయి మనకి, ఇందులో 5 ఉన్నాయి, ఇందులో 5 ఉన్నాయి, 5 ఉన్నాయి. సేమ్ 5, 5 ఉన్నాయి కదా. నెక్స్ట్ మనం చేయాల్సిన ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ నెంబర్ అనేది చూడాలి. ఫస్ట్ నెంబర్ ఇక్కడ మనకి 7, 7, 7, 7 ఈక్వల్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ నెంబర్ చూడండి 5, 5, 5, 5 ఈక్వల్. నెక్స్ట్ థర్డ్ నెంబర్ చూడండి 6. థర్డ్ నెంబర్ వచ్చేసి 6, 6, 6. థర్డ్ నెంబర్ కూడా మనకి ఈక్వల్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఫోర్త్ నెంబర్ చూడండి 7, 3, 4, 1. ఇందులో ఏది గ్రేటెస్ట్ నెంబర్? ఏది బిగ్ నెంబర్ అమ్మా? 7, 3, 4, 1. 7 కదా, కాబట్టి 75,671 అనేది గ్రేటెస్ట్ నెంబర్. ఓకేనా. నెక్స్ట్ మనకి స్మాలెస్ట్ నెంబర్. స్మాలెస్ట్ నెంబర్ చూడండి ఇక్కడ 7, 3, 4, 1. ఇందులో ఏది చిన్న నెంబర్ మనకి? 7లో 3, 4 కన్నా అన్నిటికన్నా మనకి 1 అనేది చిన్న నెంబర్ కదా. కాబట్టి 75,610 అనేది స్మాలెస్ట్ నెంబర్. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ బిట్లో లాస్ట్ వన్ అమ్మ, ఇది ఫిఫ్త్ వన్. ఫిఫ్త్ వన్ వచ్చేసి చూడండి 34,895, 34,891, 34,899, నెక్స్ట్ 34,893. ఇందులో మనకి గ్రేటెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫస్ట్ టోటల్ కౌంట్ చేసుకోండి. మనకి ఇక్కడ 5 డిజిట్స్, 5 డిజిట్స్, 5 డిజిట్స్, 5 డిజిట్స్, టోటల్ మనకి 5, 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నెంబర్స్ అనేవి కంపేర్ చేద్దాం. ఫస్ట్ నెంబర్ చూడండి 3, 3, 3, 3 నెంబర్స్ అనేవి ఈక్వల్ ఉన్నాయి. నెక్స్ట్ 4, 4, 4, 4 సెకండ్ నెంబర్ కూడా మనకి ఈక్వల్ ఉంది. థర్డ్ నెంబర్ చూడండి, థర్డ్ నెంబర్ వచ్చేసి 8, 8, 8, 8 థర్డ్ నెంబర్ కూడా మనకి ఈక్వల్ ఉంది. నెక్స్ట్ ఫోర్త్ నెంబర్ చూడండి, ఫోర్త్ నెంబర్ వచ్చేసి 9, 9, 9, 9 ఫోర్త్ నెంబర్ కూడా మనకి
ఈక్వల్ ఉంది. లాస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఫిఫ్త్ నెంబర్ ఏముంది మనకి ఇక్కడ? 5 1 9 3 5193. ఇందులో ఏదమ్మా బిగ్గెస్ట్ నెంబర్? 5193. 9 బిగ్ నెంబర్ కదా, 9 బిగ్ నెంబర్ కాబట్టి 34,899 అనేది గ్రేటెస్ట్ నెంబర్. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ 5193. 1 అనేది చిన్న నెంబర్ కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ 34,891 అనేది స్మాలెస్ట్ నెంబర్. ఇప్పుడు మనం సెకండ్ బిట్ చూద్దాం. ఎక్సర్సైజ్ 1.1లో మనకి ఫస్ట్ బిట్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బిట్లో చూడండి, రైట్ ద నెంబర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? స్మాల్ టు బిగ్ గుర్తుపెట్టుకోవాలండి. దీన్నే మనం ఇంకేమంటాం? ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇంక్రీజింగ్ అంటే వాల్యూ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి దాన్నే మనం ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆర్ అసెండింగ్ ఆర్డర్ అని కూడా అంటాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ వచ్చేసి సెకండ్ బిట్లో ఫస్ట్ వన్ వచ్చేసి 375. ఇందులో ఫస్ట్ నెంబర్ వచ్చేసి 375. నెక్స్ట్ సెకండ్ నెంబర్ వచ్చేసి 1475. నెక్స్ట్ 15,951. నెక్స్ట్ ఫోర్త్ నెంబర్ వచ్చేసి 4,713. దీన్ని మనం ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. మనం అసెండింగ్ ఆర్డర్లో రాయాలంటే ఫస్ట్ మనకి స్మాల్ నెంబర్ ఏది, గ్రేటెస్ట్ నెంబర్ ఏది మనకి తెలియాలి కదా. ఏది బిగ్ నెంబర్ ఏది స్మాల్ నెంబరో తెలియాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ నెంబర్స్ అనేది కౌంట్ చేయాలి. అన్ని నెంబర్స్ ఈక్వల్ ఉన్నాయా లేవా అనేది కౌంట్ చేయాలి. కాబట్టి ఫస్ట్ నెంబర్ చూడండి, ఫస్ట్ నెంబర్లో మనకి 375లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? మనకి 3 డిజిట్స్. ఇక్కడ మనకి 3 డిజిట్స్. నెక్స్ట్ చూడండి, 1475లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? మనకి 4 డిజిట్స్. నెక్స్ట్ 1 2 3 4 5. ఇందులో మనకి ఎన్ని ఉన్నాయి? 5 డిజిట్స్. అవునా? నెక్స్ట్ 1 2 3 4. ఇందులో మనకి 4 డిజిట్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు దేంట్లో రాయాలి? అసెండింగ్ ఆర్డర్లో రాయాలి కదా. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్. స్మాల్ టు బిగ్ కాబట్టి స్మాల్ నెంబర్ ఇందులో 3 4 5 4. ఇందులో స్మాల్ నెంబర్ ఏంటి? 3 కదా. 3 కాబట్టి ఫస్ట్ నెంబర్ అనేది మనకి 375. ఓకే, 375 అయిపోయింది. నెక్స్ట్ మనకి స్మాల్ నెంబర్ ఏదో ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి 3 తర్వాత స్మాల్ నెంబర్ ఏంటి? 4 కదా. ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి మనకి, ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి. ఇందులో ఏది స్మాల్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ మనం ఏం చేయాలి? రెండు ఈక్వల్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ నెంబర్ అనేది చెక్ చేయాలి కదా. ఫస్ట్ నెంబర్ చెక్ చేయండి. ఫస్ట్ నెంబర్ ఏముంది మనకి? ఇక్కడేమో 1 ఉంది, ఇక్కడ ఏముంది మనకి? ఫస్ట్ నెంబర్ 4. అంటే ఏది స్మాల్ నెంబర్? 1ఆ 4ఆ? 1 కాబట్టి 1475 అనేది స్మాల్ నెంబర్. నెక్స్ట్ ఆబ్వియస్గా మనకి 2 4 డిజిట్సే ఉన్నాయి కాబట్టి 4713. నెక్స్ట్ లాస్ట్కి 5 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇదే బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి బిగ్గెస్ట్ నెంబర్ అనేది మనకి లాస్ట్లో వస్తుంది 15,951. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఫస్ట్ నెంబర్ వచ్చేసి 9,347, 19,035, 22,570. నెక్స్ట్ లాస్ట్ నెంబర్ వచ్చేసి 12,300. దీన్ని కూడా మనం దేంట్లో చేంజ్ చేయాలి? అసెండింగ్ ఆర్డర్లో రాయాలి. మనం అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్. స్మాల్ టు బిగ్. స్మాల్ నెంబర్ చూడండి, ఫస్ట్ మనం స్మాల్ నెంబరా బిగ్ నెంబరా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫస్ట్ మనం ఎన్ని డిజిట్స్ ఉన్నాయో కౌంట్ చేయాలి కదా. ఫస్ట్ నెంబర్లో మనకి ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? టోటల్ 4 డిజిట్స్ ఉన్నాయి. నెక్స్ట్ సెకండ్ నెంబర్లో 5 డిజిట్స్. థర్డ్ నెంబర్లో 5 డిజిట్స్. ఫోర్త్ నెంబర్లో 5 డిజిట్స్. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఎలాగో ఫైండ్ అవుట్ చేయాలంటే ఈజీ కదా. ఎందుకంటే ఇక్కడ 5 డిజిట్స్, ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి. మనకి ఓన్లీ ఇక్కడే 4 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి అదే మనకి స్మాలెస్ట్ నెంబర్. అసెండింగ్ ఆర్డర్ రాయాలి కాబట్టి మనం స్మాల్ టు బిగ్ రాయాలి. స్మాల్ టు బిగ్ రాయాలంటే ఫస్ట్ స్మాల్ నెంబర్ వచ్చేసి మనకి 9,347. ఓకే, ఒక స్మాల్ నెంబర్ అయితే వచ్చేసింది మనకి. నెక్స్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా చేయాలి? ఇక్కడ 5 డిజిట్స్ ఈక్వల్ ఉన్నాయి కదా మనకి, 3 నెంబర్స్
ఇలా ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేయాలి మనం ఫస్ట్ నెంబర్స్ అనేవి చూడాలి. ఫస్ట్ నెంబర్ ఇక్కడ మనకి 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ నెంబర్ వచ్చేసి 2, ఇక్కడ 1. ఓకే, ఇక్కడ మనకి 1 2 1. ఇందులో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి 1 కదా. ఇక్కడ 1 ఉంది మనకి, ఇక్కడ 1 ఉంది. రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి సెకండ్ నెంబర్ చూడండి. సెకండ్ నెంబర్లో ఇక్కడ మనకి 9 ఉంది, ఇక్కడ 2 ఉంది. ఏది స్మాలెస్ట్ నెంబర్ 2 స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి టోటల్ 12,300 అనేది స్మాలెస్ట్ నెంబర్. 12,300. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ నెంబర్ అనేది 1 ఉంది కాబట్టి మనకి 19,035 అనేది స్మాలెస్ట్ నెంబర్. ఓకే, లాస్ట్ మనకి ఫస్ట్ డిజిట్లో 2 ఉంది, ఇదే బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి 22,570 అనేది మనకి గ్రేటెస్ట్ నెంబర్. ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి స్మాల్ టు బిగ్. ఇక్కడ మనకి 9,000, ఇక్కడ 12,000, 19,000, 22,000 స్మాల్ టు బిగ్ ఇలా అరేంజ్ చేయాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.1లో థర్డ్ బిట్. ఇందాక సెకండ్ బిట్ అయిపోయింది కదా, థర్డ్ బిట్ చూడండి. రైట్ ద నెంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఇందాక మనం చేసింది అసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ మీన్స్ స్మాల్ టు బిగ్. డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ బిగ్ టు స్మాల్. బిగ్ టు స్మాల్. ఓకే, ఇప్పుడు మనకి ఫస్ట్ నెంబర్ వచ్చేసి 1876. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 89,715. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 45,321. నెక్స్ట్ 89,254. ఇప్పుడు ఇందులో మనకి ఏది బిగ్ నెంబర్ ఏది స్మాల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే తెలుసు కదా మనకి. ఫస్ట్ నెంబర్స్ అనేది కౌంట్ చేయాలి. ఇందులో మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి టోటల్ మనకి ఇందులో 4 నెంబర్స్ ఉన్నాయి. ఇందులో మనకి 5, ఇందులో 5 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, మనకి ఇప్పుడు డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ ఏంటి బిగ్ టు స్మాల్. బిగ్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. బిగ్ నెంబర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 4 అనేది స్మాల్ నెంబర్, 4 డిజిట్సే ఉన్నాయి కాబట్టి ఇది స్మాల్ నెంబర్, వదిలేసేయండి. ఇక్కడ మనకి బిగ్ నెంబర్స్ అంటే ఏంటి బిగ్ డిజిట్స్ అంటే ఇప్పుడు 5, ఇక్కడ 3 నెంబర్స్ అనేవి మనకి 5 డిజిట్స్లోనే ఉన్నాయి. ఈక్వల్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఫస్ట్ నెంబర్ అనేది చెక్ చేయాలి. ఫస్ట్ నెంబర్ చూడండి, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 4, నెక్స్ట్ ఇక్కడ 8. మనకు కావాల్సింది బిగ్ నెంబర్ కాబట్టి 8 తీసుకోండి. ఇక్కడ కూడా మనకి 8 ఉంది కదా, మరి ఎలా తీసుకోవాలి నెక్స్ట్ నెంబర్ చెక్ చేయండి. నెక్స్ట్ నెంబర్ ఇక్కడ మనకి 9 ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనకి 9 ఉంది. అరే ఎలా తీసుకోవాలి థర్డ్ నెంబర్ అనేది చెక్ చేయండి. థర్డ్ నెంబర్ ఇక్కడ మనకేముంది 7, ఇక్కడ చూస్తే మనకేముంది 2. 7 బిగ్ నెంబర్ కాబట్టి మనం 89,751 అనేది బిగ్ నెంబర్ కాబట్టి నెక్స్ట్ ఇక్కడ మనకి 897 ఉంది కాబట్టి నెక్స్ట్ 89 అనేది ఈక్వల్ ఉంది, 5 డిజిట్స్ ఉన్నాయి. స్టార్టింగ్లో 8 ఉంది కాబట్టి 89,254 అనేది నెక్స్ట్ బిగ్గెస్ట్ నెంబర్. నెక్స్ట్ బిగ్ నెంబర్ ఏంటి మనకి ఇక్కడ 4 డిజిట్స్ ఉన్నాయి. 5 డిజిట్స్లో ఇదే రిమైనింగ్ మిగిలింది 45,321 కాబట్టి తీసుకోండి 45,321. నెక్స్ట్ నెంబర్ వచ్చేసి లాస్ట్ స్మాలెస్ట్ నెంబర్ వచ్చేసి మనకి 1,876. ఓకే, నెక్స్ట్ అందులోనే సెకండ్ వన్ చూడండి. థర్డ్ బిట్లో సెకండ్ వన్ వచ్చేసి ఫస్ట్ నెంబర్ వచ్చేసి 3,000, సెకండ్ నెంబర్ వచ్చేసి 8,700, థర్డ్ నెంబర్ వచ్చేసి 3,900, ఫోర్త్ నెంబర్ వచ్చేసి 18,500. ఇందులో ఏది స్మాలెస్ట్ నెంబర్ ఏది బిగ్గెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది డిజిట్స్ కౌంట్ చేయాలి. ఇందులో మనకి 4 డిజిట్స్. ఓకే, 4 డిజిట్స్ ఉన్నాయి. ఇందులో మనకి 5 డిజిట్స్ ఉన్నాయి. అవునా, ఇందులో 5 డిజిట్స్ ఉంది కాబట్టి మనకి 18,500 అనేది బిగ్గెస్ట్ నెంబర్. మనకి డిసెండింగ్ ఆర్డర్ మీన్స్ బిగ్ టు స్మాల్ కదా. 18,500 అనేది మనకి బిగ్గెస్ట్ నెంబర్. నెక్స్ట్ బిగ్గెస్ట్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ డిజిట్స్ చూడండి. ఇక్కడ మనకి 3 ఉంది, ఇక్కడ 8, ఇక్కడ 3, 8. ఏది బిగ్గెస్ట్ నెంబర్ 8 కదా. 8,700 అనేది బిగ్గెస్ట్ నెంబర్.
నెక్స్ట్ ఇక్కడ 3 ఉంది మనకి, ఇక్కడ 3 ఉంది. సెకండ్ నెంబర్ కౌంట్ చేయండి, సెకండ్ నెంబర్ చెక్ చేయండి. సెకండ్ నెంబర్లో ఇక్కడ 0, ఇక్కడ 9 ఉంది కాబట్టి 9 అనేది బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి 3900 తీసుకోండి. నెక్స్ట్ లాస్ట్ రిమైనింగ్ మిగిలింది 3000 అండి. ఎక్సర్సైజ్ 1.1లో 4th బిట్ చూడండి. పుట్ అప్రోప్రియేట్ సింబల్ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఇన్ ద స్పేస్ గివెన్. మనకి 2 నెంబర్స్ ఇచ్చి దాన్ని కంపేర్ చేస్తూ అది లెస్ దెనా గ్రేటర్ దెనా ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ నెంబర్ చూడండి మనకి 3854. నెక్స్ట్ ఇక్కడ చూడండి మనకి 15,200 బిగ్ నెంబరా, 3854 అనేది బిగ్గా స్మాలా మనం కంపేర్ చేసి లెస్ దెన్ అయితే లెస్ దెన్ సింబల్, గ్రేటర్ దెన్ అయితే గ్రేటర్ దెన్ సింబల్ అనేది పెట్టాలి. ఫస్ట్ మనకి ఏది స్మాల్ నెంబర్ ఏది బిగ్ నెంబర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ మనకి ఫస్ట్ చూడండి 4 డిజిట్స్ ఉన్నాయి, ఇందులో మనకి ఇక్కడ ఏమున్నాయి 5 డిజిట్స్ ఉన్నాయి. అంటే 3854 అనేది స్మాల్ నెంబర్, 15,200 అనేది బిగ్ నెంబర్ కదా. అంటే ఇది దీనికన్నా ఇది గ్రేటర్ దెన్ కాబట్టి గ్రేటర్ పెద్దగా ఉంది. 15,200 అనేది పెద్దగా ఉంది, 3800 అనేది స్మాల్ నెంబర్ కదా. అయితే 3854 ఈజ్ లెస్ దెన్ 15,200. చిన్నగా ఉంది కదా, 15,200 కన్నా 3854 అనేది చిన్నగా ఉంది కాబట్టి లెస్ దెన్ సింబల్ అనేది పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4895 అనేది 4864 కన్నా చిన్నగా ఉందా పెద్దగా ఉందా. ఫస్ట్ ఇది స్మాల్ నెంబరా బిగ్ నెంబరా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం 2 నెంబర్స్ అనేవి కంపేర్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫస్ట్ నెంబర్లో 4 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా మనకి 4 డిజిట్స్ అనేవి ఉన్నాయి. 4 డిజిట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ నెంబర్ చూడండి ఇక్కడ 4 ఉంది మనకి, ఇక్కడ 4 ఉంది. నెక్స్ట్ సెకండ్ ఇక్కడ 8, ఇక్కడ 8, ఇక్కడ మనకేమో 9 ఉంది, ఇక్కడ మనకేమో 6 ఉంది. అంటే ఇది బిగ్ నెంబర్ కదా. 6 అనేది స్మాల్ నెంబర్, 9 అనేది బిగ్ నెంబర్ కాబట్టి 4895 ఈజ్ గ్రేటర్ దాన్ 4864. ఓకేనా. 4800 ఇది బిగ్ నెంబర్ కదా, 9కి 6కి కంపేర్ చేసుకోవాలి. నెంబర్స్ చూసుకోండి, ఫస్ట్ 48 ఉంది, ఇక్కడ 48 ఉంది. నెక్స్ట్ థర్డ్ నెంబర్ కంపేర్ చేయండి, ఇక్కడేమో 9 ఉంది మనకి, ఇక్కడేమో 6 ఉంది కాబట్టి గ్రేటర్ దెన్. నెక్స్ట్ 99,454, 99,445. ఫస్ట్ ఇక్కడ మనకి 5 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 5 డిజిట్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఇక్కడ 3 నెంబర్స్ ఏమో ఈక్వల్ ఉన్నాయి, ఇక్కడ 3 నెంబర్స్ ఈక్వల్ ఉన్నాయి. ఫోర్త్ నెంబర్ చూడండి, ఇక్కడేమో 5 ఉంది మనకి, ఇక్కడేమో 4 ఉంది. ఏది బిగ్ నెంబర్, 5 అనేది బిగ్ కదా, గ్రేటర్ దెన్. నెక్స్ట్ 14,500, 14,499. ఇక్కడ మనకి 5 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ మనకి 5 డిజిట్స్ ఉన్నాయి. ఫస్ట్ నెంబర్ చూడండి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 4 ఉంది మనకి, ఇక్కడ 4 ఉంది. థర్డ్ నెంబర్ చూడండి, ఇక్కడేమో 5 ఉంది మనకి, ఇక్కడేమో 4. ఏది గ్రేటర్ నెంబర్ మరి, 14,500 ఈజ్ గ్రేటర్ దాన్ 14,499.